హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ ప్రేమ చదరంగం పార్ట్ 33 అబ్బా. ఈ కథలోని మంత్ర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి అబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ కూడా రాయండి అబ్బా. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? గమ్య గౌరవ్తో ధనను స్వీటీని ఆ ఇంటి నుంచి పంపించేయమన్నట్లు చెప్పి ఆమెకు వారి మీద ఉన్న అనుమానాలు కూడా గౌరవ్తో మనస్ఫూర్తిగా పంచుకుంటుంది. గౌరవ్ ధనని ఇంటి నుండి పంపిస్తూ ధనతో వారంలో వారి పెళ్లి జరిపిస్తున్నట్లు చెప్పడంతో ఆ మాటలు విన్న ధనకు ఏం చేయాలో ఎలా స్పందించాలో తెలియడం లేదు. ఇంకోవైపు విక్రమ్ జరిగింది మొత్తం ప్రగతికి చెప్పి గమ్య తనతో చాట్ చేస్తుంది అని కావాలి అంటే నిరూపిస్తానంటూ ప్రగతి చేతికి ఇచ్చిన ఫోన్ని వెనక్కు తీసుకొని గమ్య, నీ బాధ నీ వేదన నాకు తెలుస్తుంది, అందుకో రకంగా కారణం నేనే అయ్యాను. గమ్య, ఈ సమయంలో నిన్ను ఓదార్చడం లేదా నువ్వు చెప్పింది ఏదైనా చేయడం మాత్రమే నేను చేసిన తప్పులన్నిటికీ పరిహారం. కాబట్టి ఈ సమయంలో నువ్వేం చెప్పినా సరే అది నేను ఖచ్చితంగా చేస్తా అంటూ మెసేజ్ పంపించాడు విక్రమ్. అలా మెసేజ్ పంపడాన్ని చూసిన ప్రగతికి మనసంతా భయంతో నిండిపోయినా సరే ఎక్కడో తెలియని మొండి ధైర్యం ఉంది. ఇంకా తన అక్క తనతో ఏ విషయంలోనూ అబద్ధం చెప్పదు అనే బలమైన నమ్మకం కూడా ఉంది. విక్రమ్ ఆ విధంగా మెసేజ్ పంపిన 3 నిమిషాల తరువాత రిటర్న్ మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన శబ్దం రాగానే విక్రమ్ చేతి నుండి ఫోన్ని లాగేసుకున్న ప్రగతి మెసేజ్ కంగారుగా చదవడం ప్రారంభించింది. అందులో, బావా, జరిగిందేందో జరిగింది. మనం ఇప్పుడు ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపించుకోవడంలో ఎలాంటి లాభం లేదు కదా. మన ఇద్దరి వైపులు తప్పులు జరిగాయి. నువ్వు నన్ను ప్రేమించలేదు, అది నీ తప్పైతే నేనేమో నువ్వు తప్పు తెలుసుకొని నా కోసం వచ్చినా కూడా నేను నీ మీద కోపంతో నీ పశ్చాత్తాపాన్ని అర్థం చేసుకోలేకపోయా ఆ రోజు. అందుకనే ఇప్పటికీ మనం చేసిన తప్పుల వలన మనం పడ్డ బాధలు చాలు బావా. ఇక నుంచి అయినా సరే చిన్నగా ఇద్దరం కలిసి అంతా మన జీవితాలను మనకు నచ్చినట్లుగా మార్చుకుందాం అనుకుంటున్నా బావా. అందుకే చాలా ఆలోచించి ధైర్యం చేసి నీకు ఇలా మెసేజ్లను పంపగలుగుతున్నా. సరైన సమయం చూసి నువ్వు చేయవలసిన పనులను నేనే నీకు ఖచ్చితంగా చెప్తా. వాటిని నువ్వు నేను ఎలా అయితే చెప్తానో అలాగే చెయ్యి. అప్పుడే తిరిగి మనం మన జీవితాలను మన ప్రేమను మన చేతుల్లోకి తీసుకోగలుగుతాం బావా. అలాగే ఇంకొక విషయం చెప్తున్నా, ఈ చాట్ గురించి మనం మాట్లాడుకునే దాని గురించి ఎవ్వరికీ తెలియకుండా చూసుకో. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే ఇక ఈ జన్మలో ఆ గౌరవ్ మనల్ని అస్సలు కలవనివ్వడు అంటూ ఉంది. అదంతా చూసిన ప్రగతికి కూర్చున్న కుర్చీ ఒక్కసారిగా భూమిలోకి కూలిపోయినట్లుగా అయ్యింది. తను చూస్తుంది, చదువుతుంది. తన ముందు అసలు ఇప్పుడు జరుగుతుందంతా కళ నిజమా? అసలు ఆమెకు ఏ విషయం కూడా సరిగా అర్థం కావడం లేదు. ప్రగతికి అసలు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. కానీ తన మనసు మాత్రం తనకి అది మొత్తం అబద్ధమని చాలా బలంగా చెబుతూ ఉంటే ప్రగతి మౌనంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అయితే విక్రమ్ మాత్రం ఆ మెసేజ్ని చదివిన తరువాత ప్రగతిని చూస్తూ, ఇప్పుడు నీ కళ్ళతో నువ్వే చూసావు కదా, అలాగే మీ అక్క పంపిన మెసేజ్ని నువ్వే చదివావు కదా, నేనేమీ నీతో అబద్ధం చెప్పడం లేదు, తప్పుడు పని చేయడం లేదు. అసలు అలా అబద్ధం చెప్పే అవసరం కూడా నాకు లేదు ప్రగతి. ప్రగతి, నేను నాకు తెలిసి ఒక్కసారి నా ప్రేమను నా జీవితాన్ని నా చేతులతో నేనే నాశనం చేసుకున్నా. కానీ ఈసారి నేను అలా చేయాలి అనుకోవడం లేదు అంటూ ఇంకా ఏదో మాట్లాడుతుంటే ప్రగతి చిన్నపాటి భయంతో, సార్, అంటే 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 ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మీ భావం ఏంటి? అంటూ ప్రగతి మనసులోనే చెప్పలేనంత భయంతో ఆందోళనతో విక్రమ్ని అడగ్గా విక్రమ్ మాత్రం ప్రగతి వైపు నిశ్చలంగా దృఢంగా చూస్తూ, చూడు ప్రగతి, నేను గమ్య జీవితంలో ఇలాంటి సంఘటన జరగాలి అని ఎప్పుడూ కోరుకోలేదు. కానీ అలాంటి సంఘటనే జరుగుతుంది.
అలా మీ బావే జరిగేలా చేస్తున్నాడు. కాబట్టి ఈసారి నా నిర్ణయం నా మరదలు గమ్య మీదే ఆధారపడి ఉంటుంది. తను ఎలా కావాలి అనుకుంటుందో నేను అలాగే చేస్తాను. తను ఆ పెళ్లి నుండి విడిపోయి నాతో ఉండాలి అనుకుంటే నేనందుకు సిద్ధంగా ఉన్నా. అందుకోసం నేను ఏమైనా చేస్తా. తను ఏది చెప్తే అది నేను చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా అంటూ చెప్పగానే ప్రగతి వెంటనే కొంచెం గట్టిగానే, చూడండి సార్, తనిప్పుడు మా అక్క ఇంకా మీ మరదలు కాదు, గౌరవ్‌కి భార్య. మీకు అర్థమవుతుందా? గమ్య గౌరవ్‌తో తాళి కట్టించుకొని ప్రతిరోజు కాపురం చేస్తుంది. మా అక్క తనకు భార్య. కాబట్టి మీరు మీ మాటలను, ఆలోచనలను అదుపులో పెట్టుకొని మాట్లాడే మాటలు ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడడం మంచిది. మీరిప్పుడు ఇంత తేలికగా మాటలలో అనుకునేది మీకు పెళ్లి నుండి పారిపోయినంత ఈజీ అయితే అస్సలు కాదు అంటూ గుండె బద్దలు కొట్టినట్లుగా గమ్య గౌరవులిద్దరూ భార్యాభర్తలుగా కాపురం చేస్తున్నట్లు చెప్పేసింది. దాంతో విక్రమ్ మనసు కొంచెం చివుక్కుమంది. అయినా సరే ఇంకా ఏదో అతను అనబోతుండగా ఇంతలోనే ప్రగతి అతన్ని ఆపుతూ, చూడండి సార్, మీరు నాకు ఎంత చెప్పినా సరే, నాకు ఎలాంటి ఆధారాలు చూపించినా సరే, నేను మా అక్కతో మా బావ అలా ప్రవర్తిస్తున్నాడు అంటే నేనసలు నమ్మను. కాబట్టి మీరు నన్ను నమ్మించాలి అని చూడొద్దు. నా నుండి మీరు చేయబోతున్న పనులకు సహాయాన్ని అస్సలు కోరద్దు. అలాగే మీతో ఇంకొక మాట చెప్తున్నా, మీరిది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చెప్పింది, చూపించింది మా అక్క నిజమైన ఉద్దేశాలే అయినా సరే, నేనస్సలు ఆ విధంగా ఈ పనులను జరగనివ్వను. తనను నేను మార్చుతా. లేదా మా బావకు నేను మా అక్క జీవితం కోసం ఎదురు నిలబడి మా అక్కకు తోడుగా ఉండి పోరాడతా మా బావతో. అంతేలే కానీ ఎప్పటికీ మా అక్కను ఇలాంటి తప్పును నేనస్సలు చేయనివ్వను. తన పెళ్లి బంధాన్ని ఈ విధంగా అస్సలు నాశనం కానివ్వను. మా బావ నిజంగానే మా అక్కను వేధిస్తుంటే అదే విషయం మా బావ ఇంట్లో పెద్దవారితో చెప్పి తనకు బుద్ధి వచ్చేలా చేస్తా. అలాగే ఇంకా మా అక్క మారకపోతే మా అమ్మ నాన్నకు చెప్పి అక్కకు బుద్ధి వచ్చేలా చేస్తాలే కానీ ఇంత నీతి మాలిన పనిని నేను ఎప్పటికీ జరగనివ్వను. మీరిప్పుడు మా అక్క కోసం త్యాగాలు చేసి యుద్ధాలు అస్సలు చేయవలసిన అవసరం లేదు. మీ పనేదో మీరు చూసుకోండి అంటూ చెప్పి ప్రగతి ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకోవైపు సాయంత్రం డిన్నర్ రెడీ చేస్తున్న గమ్య కిచెన్లో బిజీగా ఉంటే ఆఫీస్ కాల్ పిఏతో మాట్లాడుతూ కిందికి వస్తున్న గౌరవ్ గమ్యను కిచెన్లో గమనించి అంతకుముందు ఆమె అతనితో మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాడు. గమ్య గౌరవ్తో స్వీటీ అమ్మా నాన్న గురించి, ఆమె ఊరు, ఆమె చదువు, ఇంకా ఆమె గుణగుణాల గురించి మిగిలిన వివరాలన్నిటినీ ఎలాంటి లోపాలు లేకుండా ఆరా తీసిన తర్వాత మాత్రమే, అంతా బాగుంది అని తెలుసుకున్న తర్వాత మాత్రమే ధన తల్లిదండ్రుల వరకు పెళ్లి విషయం మాట్లాడడం కోసం వెళ్ళు అంటూ, అలా కాని పక్షంలో ధన అమ్మతో చాలా మాటలే పడవలసి వస్తుంది ఈ విషయంలో అని ముందుగానే గమ్య గౌరవ్ని హెచ్చరించడంతో అది ఇప్పుడు గుర్తుకు వచ్చేసరికి గౌరవ్ తనతో ఫోన్లో మాట్లాడుతున్న పిఏతో స్వీటీ విషయాన్ని చెప్పి ధన స్వీటీ గురించి ఇచ్చిన వివరాలను పిఏకి మెయిల్ చేస్తానని, 24 గంటలలో ఆమె పూర్తి వివరాలు తనకు కావాలి అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి వంటగదికి రాగా అప్పుడే గమ్య చపాతీ చేయడం కోసం పిండిలో నీరు కలిపి పిండి కలపడం కోసం అందులో చేతిని పెట్టింది. అలా గమ్యను చూడగానే గౌరవ్కి ఒక చిలిపి ఆలోచన వచ్చి గమ్య వెనక వైపుగా మెల్లగా వెళ్ళి ఆమె ఒక చేతిని అతని చేతిలోకి వెనక వైపు నుండి ఒక్కసారిగా బంధించేసి అతని మరొక చేతితో ఇంకా శరీరంతో గమ్య శరీరం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ఆమె మెడవంపుల మీద గడ్డాన్ని ఆనించి మత్తుగా మాట్లాడడం మొదలు పెడుతూ, గమ్య, నేనేమన్నా వంటలో సాయం చేయనా అంటూ అడిగి ఆమె మెడ, భుజం భాగాలలో చిన్నగా మునిపంటితో కొరికి వదిలిపెట్టాడు. దాంతో గమ్యకు శరీరం అంతా గాలిలో తేలినట్లుగా ఉండి గమ్య తీయగా మూలుగుతూ
గౌరవ్, ఏంటి ఈ అల్లరి? నన్ను పని చేసుకోనివ్వు ప్లీజ్ అంటూ ఉంటే గౌరవ్ మాత్రం గమ్యను ఎటూ కదలనివ్వకుండా అలాగే ఉంచి ఆమె చెవి దగ్గర అతని 2 పెదవులను మెల్లగా ఆనించి, గమ్య, భార్యాభర్తలు అంటే బెడ్ మీద కలిసి సుఖపడ్డమే కాదు, వంటగదిలో కూడా కలిసి కష్టపడాలి కదా. అందుకే నేను నీకు సాయం చేస్తున్నా. అది కూడా నువ్వు నన్ను సాయం చెయ్యి అని అడగకుండానే అంటూ గౌరవ్ ఆమె మెడ మీద చిన్నగా గాలి ఊదుతూ, చూడు గమ్య, చెమట ఎలా పట్టిందో ఇంతసేపు ఒక్కదానివే కష్టపడేసరికి అంటూ ఒక చేతితో ఆమె నడుమును సుతారంగా తుడుస్తూ, చెమట చాలా ఎక్కువగానే పట్టేసింది అంటూ గమ్యను చిన్నగా గౌరవ్ వైపుకు తిప్పుకొని మెల్లగా ఆమె ముఖం మీద గాలి ఊదుతూ ఒక చేతితో సుతారంగా ఆమె ముఖం మీద పడుతున్న వెంట్రుకలను చెవి వెనక భాగానికి పెడుతూ అలాగే ఆ చేతిని ఆమె మెడ మీదకు ఉంచి గమ్య ముఖాన్ని దగ్గరగా తీసుకుంటూ ఆమె కళ్ళల్లోకి చూడగా గమ్యకు అప్పటికే అతని పనులకు సిగ్గు ముంచుకొచ్చేసి పెదవులు వణుకుతూ కళ్ళు మత్తుగా వాలిపోతున్నాయి. బుగ్గలలో ఎరుపు మరింతగా పెరిగిపోయి గమ్య ఉన్న అందం కన్నా 10 రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది ఆ సిగ్గులో. అయితే ఆమె ఆ సిగ్గుతో అతన్ని వారించకుండా అతని చేష్టలకు మైమర్చిపోవడంతో గౌరవ్ మనసులోనే మురిసిపోతూ ఆమెను నడుం పట్టుకుని వెనక ఉన్న కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చోపెట్టి ఒక చేతితో పట్టుకున్న నడుమును సుతారంగా నిమురుతూ నడుమును వశం చేసుకుంటూ మరొక చేతితో ఆమె హృదయాలను మెల్లగా స్పృశిస్తూ అతని పెదవులకు గమ్య పెదవులను జతచేసి అధరాలలో ఉన్న మకరందాన్ని రుచి చూస్తూ ఉంటే గమ్య ఆమె చేతికి పిండి ఉంది అనే విషయం కూడా మర్చిపోయి అతను చేస్తున్న పనులకు మైమర్చిపోయి మరి అతన్ని అల్లుకొని ఆ ముద్దును ఇష్టంగా కొనసాగిస్తూ ఉంటే ఇద్దరిలో విరహవేదన అంతకంతకు ఎక్కువైపోయి వారి పెదవుల ఆట కొంచెం వారి తనువుల ఆటగా మార్చుకోవాలని ఇరువురు భావించడంతో గౌరవ్ ఒక్క నిమిషం కూడా ఇక ఆలస్యం చేయకుండా గౌరవ్ గమ్యను అమాంతం ఎత్తుకోవడం కోసం చూడగా గమ్య ఆమె 2 కాళ్ళను గౌరవ్ చుట్టూ వేసి బలంగా అతన్ని హత్తుకోగా గౌరవ్ ఆమె చేసిన పనికి సంతోషపడుతూ ఆమెను అలాగే ఎత్తుకొని వారి గదికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమండోయ్, మరిప్పుడు గమ్య గౌరవ్లు పూర్తి స్పృహలో ఒకరి మీద ఒకరి ఇష్టంతో కలుస్తారంటారా, లేదా వీరి కలయికకు ఏమన్నా అడ్డంకులు ఉంటాయంటారా? అసలు ఇప్పుడు ప్రగతి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? పూర్తి నిజం తెలియని విక్రమ్ తెలిసి తెలియని తనంతో గమ్య జీవితంలో ఎలాంటి పెనుమార్పులు తీసుకుని రాబోతున్నాడు?